జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణాయ నమ. శ్రావణమాసం మొదలు చైత్రమాసం రామనవమి వరకు మనం నోములు, వ్రతాలు, పూజలు చేసుకుంటూనే ఉంటాము. కార్తీక మాసం ఇంకా ధనుర్మాసాలలో భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. భక్తి అంటే దేవుడి మీద నమ్మకం, ప్రేమ, ఇష్టం, ఆరాధన. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి తోడున్నారన్న భావం మనకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఆ ఇష్టమే నమ్మకం, ఆ నమ్మకమే భక్తి. భక్తి అంటే దేవుడితో ప్రత్యక్ష సంబంధం. భక్తితో జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానంతో ఆలోచనలు మారుతాయి, ఆలోచనలతో ఆచరణ మారుతుంది. ప్రహ్లాదుడు, మీరాబాయి, భక్త తుకారాం, రామదాసు, ఇలా చాలామంది భక్తుల పేర్లు చెప్పుకోవచ్చు. వాళ్ళు భక్తి ద్వారా వచ్చిన మనోబలంతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని చరిత్రలో మిగిలిపోయారు. వాల్మీకి ఏం భక్తి ఉండేది? ఆయన రామాయణం రాయలేదా? ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసుకుంటూ పోతే భక్తి పెరుగుతుంది. భక్తిలో పడితే సన్యాసులమైపోతామేమో, లేకపోతే సన్యాసులమయ్యాక భక్తిని అనుసరించాలి అనుకుంటారు చాలామంది. అలా కాదు. శ్రద్ధాసబురి అన్నారు బాబా. భక్తి అంటే శ్రద్ధ, సహనం. భక్తి అంటే భావం, అనుభవం. చేసే పని మీద మనం పెట్టే శ్రద్ధే భక్తి. భక్తి అంటే వేరే ఏమీ కాదు. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు పెద్దలు. మనం చేసే పనినే పూజగా భావించి చేయమన్నారు పెద్దలు. చేసే పనిని ఆరాధించాలి, ప్రేమించాలి. ఆ ప్రేమే భక్తి అని ప్రసంగాలలో విన్నాను. వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ యాజ్ వర్షిప్, వర్క్ అండ్ వర్షిప్ అన్నారు పెద్దలు. పూజలు చిన్నప్పటి నుంచే చేస్తాము, కానీ భక్తి మాత్రం బాధ్యతలన్నీ తీరాక రామా కృష్ణ అనుకోవాలనుకుంటాం. అలా కాకుండా చిన్నప్పటి నుంచి భక్తి అంటే దేవుడి మీద నమ్మకం పెంచుకోవడం అలవాటు చేస్తే పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు కాన్ఫిడెన్స్తో క్లారిటీగా ఉంటారు. మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే స్కూల్కి పంపిస్తాము. ఎందుకంటే స్కూల్కి వెళ్ళడం అలవాటైతే చదువు అలవాటయ్యి బాగా చదువుకుని జీవితంలో పైకొస్తారని కదా. అలాగే భక్తిని అలవాటు చేస్తే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని బాగా ధైర్యంగా తట్టుకోగలరు. జీవితం సాఫీగా ఉంటుందని నా అభిప్రాయం. ఉంటాను.